ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. కొత్త సింహం మళ్ళీ 35 years తర్వాత రిలీజ్ అనేసరికి మాకంతా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. టోటల్గా అంటే నా రాజ్ లేడు ఇప్పుడు, నేను రాజ్ ఎంతో కష్టపడి ఈ సినిమాకి వర్క్ చేసాం. ముందుగా మా ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారికి, మురళీమోహన్ రావు గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. మా మీద అంత నమ్మకంతో ఇంత పెద్ద సినిమా, కౌబాయ్ సినిమా మాతో చేయించారంటే అప్పట్లో మేము ఫుల్ ఫేమ్లో ఉన్నాం. రాజ్కోటిగా ఒక ఫుల్ బ్యానర్ ఉంది, ఫుల్ చాలా బిజియెస్ట్ కంపోజర్స్ అనమాట మేము. ఆ టైంలో మాకు ఈ అవకాశం కల్పించారు మా మీద నమ్మకంతో. ఒక్క మ్యూజిక్ కూడా వినిపించలేదు, ఇలా చేయండి, ఈ టైప్లో కావాలి, పాటలు ఇలా కావాలి, నెవర్ సెట్. ఈవెన్ డైరెక్టర్ గారు కానీ నాగేశ్వర గారు కానీ మా మీద నమ్మకంతో వదిలేరు సినిమాని. ఎందుకంటే నాకు రాజ్కి కౌబాయ్ సినిమా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి మేము గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, ఫ్యూ డాలర్స్ మోర్ ఇవన్నీ ఒక 100 సార్లు చూసేవాళ్ళం థియేటర్స్కి వెళ్ళి. అప్పట్లో వీడియో అది లేదు, మన డివిడీస్ అన్నీ లేవు అప్పట్లో. అలా చూసి 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 ఆ మ్యూజిక్ అంతా విని తర్వాత మేము దాన్ని ఎలా చేయాలనే ఉద్దేశంతో మెకానస్ గోల్డ్, క్విన్సీ జోన్స్ మ్యూజిక్, అది తర్వాత ఎనియో మార్కోని, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, ఫ్యూ డాలర్స్ మోర్ ఆయన మ్యూజిక్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాకంతా రెహమాన్ కీబోర్డ్ పేరుగా పనిచేశాడు. దిలీప్ వాడి పేరు కీబోర్డ్ పనిచేసి ఆస్కార్ స్టేజ్లో ఎనియో మార్కోని కలిశాడంట. క్విన్సీ జోన్స్ ఎనియో మార్కోని కలిశాడంటే ఎంత మహాభాగ్యం, మాకెంతో వాళ్ళని కలవాలని, వాళ్ళు ముట్టుకుంటే చాలన్న ఇది తనకి అదృష్టం కలగటం. మొన్న ఈ మధ్య చెప్పెడతాను, ఎనియో మార్కోని కూడా కలిసినప్పుడు ఐస్ నో మోర్ నవ్వు, ఆయన కూడా లేరు, క్విన్సీ జోన్స్ లేరు కంపోజర్స్గా. సో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడైతే నేను అయ్యప్ప మాల వేసుకొని ఒక నిష్టగా ఈ సినిమాకి మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వాలి. అంటే మళ్ళీ ఛాన్స్ దొరకదు కౌబాయ్ సినిమాలు, పైగా మెగాస్టార్ చిరంజీవి గారిది అని చాలా కష్టపడి, అంటే కలెక్షన్స్ అన్ని విన్నాం, కౌబాయ్ పీస్ ఎలా ఉండాలి, దీంట్లో రెగ్యులర్ మ్యూజిక్ చేస్తే మ్యాచ్ కాదు ఈ సినిమాకి. అందువల్ల కంప్లీట్ ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ని ట్రై చేసి రీ రికార్డింగ్ చేసాం. చాలా మంచి పేరు వచ్చింది మాకు. ఇప్పటికి చిరంజీవి గారు కూడా చాలా ఇష్టం. ఇందులో పాటలు కూడా నేను ఇందాక మొత్తం రీల్ చేద్దామని ఇన్స్టాకి అన్ని పాటల్ని పాడి గిటార్తో పాడి చేస్తూ ఉంటే నాకే ఇంట్రెస్ట్, ఏంటి ఎంత బాగున్నాయి పాటలు అనిపించి, అంత ఈజీ క్యాచీగా ఉన్నాయి పాటలు, మంచి రిథమిక్గా. ఇందాక నేను నా తేజాంజలిని, నా మై అసోసియేట్ అనమాట, ఇద్దరు కలిసి చేసాము. అది కూడా రిలీజ్ చేస్తాం అనమాట సినిమాతో పాటు, వాళ్ళ పర్మిషన్ లేకుండా సాంగ్స్ అన్ని కూడా. సో అంత హ్యాపీగా వర్క్ చేసాం. నాకు మంచి అవకాశం ఇది. మళ్ళీ ఆఫ్టర్ 35 years తర్వాత రిలీజ్ అవుతున్నట్టే మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం ఈ సినిమాకి. మళ్ళీ మీరందరూ దీన్ని ఎంతగా ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా మీరందరూ ముందుకు తీసేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ, నాకు ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ సార్, నమస్కారం.